అంటే 6 మంత్స్ నుంచి ఆర్బీఐ మీకు చెప్పిందా పేమెంట్ ఆపమని? పేమెంట్ ఆపితే కస్టమర్ పంపించమని మీకు చెప్పింది ఆర్బీ? అదే ఆర్బీఐ పేమెంట్ నువ్వు ఫస్ట్ డిఫాల్ట్ చేసినావు, నువ్వు చేసావా మేము చేసాం? ఫస్ట్ డిఫాల్ట్ చేస్తే అబ్యూజ్ చేస్తారా? అగ్రిమెంట్ రాసుకున్నాం మనం స్టార్టింగ్లో. ఏంటి సార్? అదే ఇందాక నువ్వు ఏమన్నా నా జాబ్ పోయింది అన్నావు, నువ్వు కూడా అదే చెప్పావు. అగ్రిమెంట్ అదే రాస్తున్నావా? నా జాబ్ పోయితే నేను పేమెంట్ చేయను అగ్రిమెంట్ రాసావా? ఏంది జాబ్ పోయి నేను పేమెంట్ చేయలేను, నాకు కొంచెం టైం కావాలి, నువ్వు అగ్రిమెంట్ రాసావా? జాబ్ పోయినా అగ్రిమెంట్ రాసాను నేను. అది మీ రెస్పాన్సిబిలిటీ కదా. రెస్పాన్సిబుల్ నాది. జాబ్ ఉంది, ఇప్పుడు జాబ్ లేదంటే నీ ఫాల్ట్ కదా. అది జాబ్ లేదంటే నా ఫాల్ట్ ఎట్లయితే సరిపోయి అంటే ఇప్పుడు జాబ్ చేసుకున్నా సడన్గా జాబ్ తీసేసాడు, అది నా ఫాల్ట్ అది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ గెట్ ఛానల్కి. కస్టమర్ లోన్ కట్టకపోతే ఆర్బీఐ గైడ్లైన్స్ గురించి మాట్లాడే ఎలాంటి రైట్ లేదని చెప్తున్నాడు. వీడియో చివరి వరకు వినండి, చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయడం మర్చిపోకండి. కొత్త వాళ్ళు వీడియో చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి. హలో సార్, ఏంటి సార్ ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయలేదు సార్? ఇప్పుడు లిఫ్ట్ చేస్తాను కదా సార్. పేమెంట్ ఏమైంది సార్? లిఫ్ట్ చేశారు, పేమెంట్ ఏమైంది? దేని పేమెంట్? ఎస్బీఐ కార్డ్ పేమెంట్. టైం పడుతుందని చెప్పాను సార్. నాకు ఏంటి సార్? నాకు మల్టిపుల్ డిఫాల్ట్ అయింది, నాకు టైం పడుతుంది నాకు చేసుకోవడానికి. ఏమైంది సార్? మల్టిపుల్ లోన్స్ అయినాయి సార్, మల్టిపుల్ లోన్స్ అండ్ కార్డ్స్ డిఫాల్ట్ అయినాయి. అవును సార్, కనీసం మినిమం బ్యాలెన్స్ అయినా కట్టుకోండి కదా, మీకు టైం ఇస్తా. మినిమం లేదు సార్, నీకు సెటిల్మెంట్ డైరెక్ట్ సెటిల్మెంట్ చేస్తాను నెక్స్ట్ మంత్. ఈ మంత్ పాసిబిలిటీ లేదు నాకు. అవును సార్, సెటిల్మెంట్ కిందకే చూద్దాం సార్ దాన్ని, సెటిల్మెంట్కి. ఓకే సార్, ఇప్పుడు నాకు సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లేదు, నేను మినిమం పే చేసే పొజిషన్. ఇప్పుడు మినిమం బ్యాలెన్స్ కట్టుకోండి సార్, 4,100 కట్టుకోండి. మీకు ఆపుతాను సెటిల్మెంట్ కిందనే, దాంట్లోనే మైనస్ అయిపోతుంది. 31,000 ఉంది మీది, దాంట్లోనే మైనస్ చేసి మిగతా పేమెంట్ ఎంత ఉందో అంత పేమెంట్ కట్టుకోండి, అయిపోతుంది. టైం ఇస్తా, ఒక 4,100 కట్టుకోండి ఇప్పుడు. ఓకే, దాంట్లోనే 31,100 ఉంది కదా, 31,000 ఉంది కదా, దాంట్లోనే 4,000 లెస్ చేసుకొని మిగతా రిమైనింగ్ బ్యాలెన్స్ ఎంత ఉందో అది పే చేసుకోండి, అయిపోతుంది కదా. అదే సార్, ఇప్పుడు టైం కూడా ఇస్తా అంటున్నా కదా సార్. నేను ఏమన్నా అంటే ఇప్పుడు అమౌంట్ అంత లేదు సార్, ప్రజెంట్ నా సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లేదు సార్. 4,000 సార్, 4,000 మీరు అంత ముందు కూడా అప్పుడు మాట్లాడారు, మళ్ళీ కాల్ చేస్తుంటే కాలే లిఫ్ట్ చేయట్లేదు. ఇప్పుడు లిఫ్ట్ చేస్తా కదా సార్, ఇప్పుడు లిఫ్ట్ చేసేయండి సార్. ఇన్ని రోజుల నుంచి ఏం చేశారు లిఫ్ట్ కాల్ చేస్తుంటే? నేను ముందు కూడా ప్రీవియస్ మాట్లాడి ఆల్రెడీ. ఎక్కడ మాట్లాడారు మీరు? చేసేది నేనా మీకు కాల్? చేసేది ఒక్కనే సార్ మీ కాల్, ఇప్పుడు ఒక్కనే చేసేది మీ కాల్. అదే సార్, ఏమంటున్నా ప్రజెంట్ నా దగ్గర అమౌంట్ లేదు, నేను ఇప్పుడు కడతా అంటే నెక్స్ట్. సార్ మీరు అప్పుడు కూడా అదే మాట అన్నారు సార్, అప్పుడు కూడా అదే మాట అన్నారు. అప్పుడు మీరు కట్టుకుంటా అని చెప్పారు కదా. 4,100 తీసుకునేప్పుడు బాగానే తీసుకుంటారు కదా సార్, నాకు అర్థం కాదు. కట్టుకుంటే ఇప్పుడు కట్టుకోవడానికి అంటే తీసుకుంటే ఇప్పుడు జాబ్ ఉండదు సార్, జాబ్ ఉన్న రోజు కరెక్టే కదా సార్. అది మీ రెస్పాన్సిబిలిటీ కదా, అది మీ రెస్పాన్సిబిలిటీ కదా. రెస్పాన్సిబుల్ నాది. జాబ్ ఉంది, ఇప్పుడు జాబ్ లేదంటే నీ ఫాల్ట్ కదా. అది జాబ్ లేదంటే నా ఫాల్ట్ ఎట్లయితే సరిపోయి అంటే ఇప్పుడు జాబ్ చేసుకున్నా సడన్గా జాబ్ తీసేసాడు, అది నా ఫాల్ట్ అది. మరి తీసుకున్నప్పుడు తెలియదా సార్? తీసుకున్నప్పుడు ఎట్లా వస్తుంది సార్? ముందే తెలుస్తుంది జాబ్ పోతుంది. కార్డు తీసుకున్నప్పుడు పైసలు వాడుకున్నప్పుడు ఎట్లనే కట్టుకోవాలి. మీరు కనీసం మొత్తం కట్టమంటలేను కదా, 4,100 కట్టమంటున్నారు కదా. ఇప్పుడు మీరు అట్లా అంత గట్టిగా ఎందుకు అరుస్తున్నారు చెప్పండి సార్. ఏం సార్ మరి ఇన్నిసార్లు ఫోన్ చేశాను, ఒక్కసారి రెస్పాండ్ అయ్యారా? ఇప్పుడు మొన్న మీరు చెప్పారు కదా, మొన్న మాట్లాడాము ఆల్రెడీ. ఇప్పుడు ప్రజెంట్ 2 టైమ్స్ చేస్తారు. మొన్న మాట్లాడారు కరెక్టే, మొన్న ఏమన్నారు మీరు? సరే కరెక్టే, మీరు అన్నారు కదా మొన్న మాట్లాడారు అన్నారు కదా. మీరు ఏమని చెప్పారు? నాకు ఒక 1 వీక్ టైం ఇవ్వండి సార్ అని చెప్పారు. ఆ 1 వీక్ వరకు నేను కాల్ చేయలేదు కదా మీకు. ఇప్పుడు నేను ఏమంటున్నా, నాకు నెక్స్ట్ మంత్ చేయలేదు కదా, కాల్ చేయలేదు కదా 1 వీక్ వరకు. వినండి సార్, మీరు ఎవరికి చేశారో నాకు అంతా తెలుసు కాల్స్. నేను ఏమంటున్నా అంటే నెక్స్ట్ మంత్ సెటిల్మెంట్ చేసుకుంటా, ఈ మంత్ ఫండ్స్ నా దగ్గర లేవు. నెక్స్ట్ మంత్ సెటిల్మెంట్ కోసమే సార్, నెక్స్ట్ మంత్ తీసుకోండి. సెటిల్మెంట్ తీసుకుంటారు, ఏం తీసుకుని నాకు సంబంధం లేదు. ఇప్పుడు మినిమం బ్యాలెన్స్ కట్టుకోండి, 4,100 కట్టుకోండి. మీకు నెక్స్ట్ పేమెంట్ వరకు మీకు కాల్ రాదు, ఏం రాదు. ఆన్ రోల్ ఎంప్లాయా మీరు, బిఎఫ్? ఏంటి సార్? ఆన్ రోల్ ఎంప్లాయా మీరు, బిఎఫ్? అర్థం కాలే. ఆన్ రోల్ ఎంప్లాయ్. ఆన్ రోల్ ఎంప్లాయ్. అవును. నాకు నెక్స్ట్ మంత్ అమౌంట్ వస్తుంది, నెక్స్ట్ మంత్ తీసుకుంటాను సార్. నెక్స్ట్ మంత్ కాదు సార్, నేను చెప్పే నెక్స్ట్ మంత్ మీరు ఎప్పుడు కట్టుకున్నా తెలియదు కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు 4,100 కట్టుకోండి. పెనాల్టీ పడకుండా ఉంటుంది సార్, దాంట్లో మైనస్ చేసుకుంటాం సార్. ఇప్పుడు ఏమంటున్నా, నాకు ఏజెన్సీకి అలొకేట్ చేసినట్టు మెసేజ్ వచ్చింది. మరి నాకు ఏంటి? నా కేసు ఏజెన్సీకి అలొకేట్ చేసినట్టు మెసేజ్ వచ్చింది, మీరేమో ఆన్ రోల్ ఎంప్లాయ్ అంటున్నారు. అర్థం కాలేదు సార్ నాకు. నా కేసు ఏజెన్సీకి అలొకేట్ పంపించినట్టు నాకు వచ్చింది, నాకు ఏజెన్సీ డీల్ చేస్తుందని చెప్పేసి నాకు మెయిల్ వచ్చింది. మీరేమో ఆన్ రోల్ ఎంప్లాయ్ అంటున్నారు. ఎక్కడ ఇన్ హౌస్లో ఉందా నా కేసు, లేకపోతే ఏజెన్సీలో ఉందా? మా మేనేజర్తో మాట్లాడండి ఒకసారి, ఇవ్వండి, క్లియర్గా చెప్తారు. ఇవ్వండి. హలో, మీరెవరు సార్? సార్ నేను కలెక్షన్ మేనేజర్ సార్, చెప్పండి సార్. ఎక్కడ సార్ బ్రాంచ్ మీది? రసపూర సార్.
రసల్పుర ఎలక్షన్ మేనేజర్ రసల్పుర. ప్రీవియస్గా ఈ నంబర్కి నుంచి వేరే వాళ్ళకి కాల్సింది అబ్బిజు లాంగ్వేజ్లో మాట్లాడారు. ఎందుకు మాట్లాడతారు అట్లా? ఏంటి సార్? ప్రీవియస్గా ఈ నంబర్కి నుంచి అబ్బిజు లాంగ్వేజ్లో కాల్స్ వెళ్ళినాయి వేరే వాళ్ళకి, మా ఫ్రెండ్స్కి. అవును సార్, మీరు రెస్పాండ్ అయ్యి మీరు కరెక్ట్గా టైం టు టైం పేమెంట్ కట్టుకుంటే ఎటువంటి ఆల్రెడీ నెంబర్కి కాల్స్ వెళ్ళవు కదా సార్. వాళ్ళ నంబర్ నేను ఇవ్వలేదు కదా, వానికి ఎందుకు వెళ్ళినాయి కాల్స్? సార్ ఇవ్వండి, ఇక్కడ ఎలా ఉంటాయి సార్, మాకంటే మేము కవించుకొని పెట్టుకుంటాం సార్. ఓకే ఇచ్చాను అనుకోండి, అబ్బిజు లాంగ్వేజ్ ఎందుకు మాట్లాడారు? అభిజనంగా అక్కడి నుంచి రెస్పాండ్ ఎలా అవుతుందో ఇటు నుంచి అలానే ఉంటుంది సార్. అంటే మీరు బ్యాంకు రిప్రజెంట్ చేస్తారు కదా, సారీ మీరు బ్యాంకును రిప్రజెంట్ చేస్తారు కదా సార్. అవును సార్. మరి ఎట్లా మాట్లాడతారు ఇట్లా మీరు నెగ్లిజెన్స్గా? సార్ రిప్రజెంట్ చేస్తా అన్నప్పుడు మరి టైం బ్యాంకు రిప్రజెంట్ చేసినప్పుడు అబ్బిజు లాంగ్వేజ్ లో మాట్లాడడం క్లియర్ ఎవిడెన్స్ ఉంది, ఆడియో రికార్డ్ ఉంది. అవును సార్, మీరు చేయండి, నాకు పేమెంట్ కట్టండి, మీరు ఏమైనా చేయండి, నో ప్రాబ్లం. మీరు ఏమైనా చేసి పేమెంట్ అడగడం తప్పు కదా. అంటే మీరు పేమెంట్ కోసం ఎంతవరకు అని దిగజారుతా అంటే కస్టమర్ పేమెంట్ చేయడు కదా. అవునంటే 6 months నుంచి మీరు పేమెంట్ చేయకుండా మాత్రం చేయవచ్చు కదా. 6 months కాదు సార్, 6 సంవత్సరాలు. కానీ మీకు అథారిటీ ఎంత ఉందో దాన్ని ఎగ్జిక్యూట్ చేయండి. మీరు సుప్రీం కోర్టు జడ్జి కాదు కదా. లాయర్ పని నేనే చేస్తా అంటే మీరు ఆర్బీఐ గైడ్ లైన్స్ గురించి మీరు మాట్లాడాల్సిన అవసరం మీకు లేదు సార్. ఎందుకు లేదు? వినండి, ఆర్బీఐ గైడ్ లైన్స్ గురించి మాట్లాడుతున్నారు కదా, ఆర్బీఐ కిందనే మీరు, ఆర్బీఐ అబో కాదు కదా. మీకు లేదు అంటున్నాను, ఆ రైట్ మీకు లేదు అంటున్నాను. ఎందుకు నా రైట్స్ డిసైడ్ చేయడానికి మీరెవరు సార్? చేయడానికి అంటే డిసైడ్ చేయడానికి అంటే 6 months నుంచి ఆర్బీఐ మీకు చెప్పిందా పేమెంట్ ఆపమని? పేమెంట్ అప్తే కస్టమర్ పంపించమని మీకు చెప్పింది ఆర్బీఐ. అదే ఆర్బీఐ పేమెంట్ నువ్వు ఫస్ట్ డిఫాల్ట్ చేసినావు, నువ్వు చేసావా మేము చేసాం? ఫస్ట్ డిఫాల్ట్ చేస్తే అబ్యూజ్ చేస్తారా? అగ్రిమెంట్ రాసుకున్నాం మనం స్టార్టింగ్ లో. సార్ ఇందాక నువ్వు ఏమన్నా నా జాబ్ పోయింది అన్నావు, నువ్వు కూడా అదే చెప్పావు, అగ్రిమెంట్ అలానే రాస్తున్నావా? నా జాబ్ పోయితే నేను పేమెంట్ చేయను అగ్రిమెంట్ రాసావా? ఏంది జాబ్ పోయి నేను పేమెంట్ చేయలేను, నాకు కొంచెం టైం కావాలి, నువ్వు అగ్రిమెంట్ రాసావా? జాబ్ పోయినా రాసాను నేను. మరి కట్టాలి, అదే కదా రూల్, అదే కదా నువ్వు వాడుకున్నా. లాజిక్ మాట్లాడింది ఎవరు? మీరేంటి సార్ 6 నెలలు కాదు 6 సంవత్సరాలైనా మీరు కస్టమర్ కి ఓకే రిలేటివ్స్ కాల్ చేసి ఓకే డిఫరెన్స్ నంబర్ కలిసి అబ్బిజు లాంగ్వేజ్ పని ఏముంది చెప్పండి. 6 సంవత్సరాలు అదే సార్, అదే 6 సంవత్సరాలు కట్టం సార్, ప్లీజ్ సార్ కట్టం సార్ అని బట్లా కదా. అరే ఇప్పుడు మీ అథారిటీ మీద చెప్పండి సార్, మీకు ఒక్క నిమిషం సార్, మీరు మాట్లాడితే విన్నాను, నేను మాట్లాడగలను ఇప్పుడు. చెప్పండి. మీరు అన్నారు కదా 6 సంవత్సరాలు ఆగండి, అంటే 6 సంవత్సరాలు దాకా అంటే వెయిట్ చేస్తాం. కట్టండి సార్ ప్లీజ్ సార్, కట్టండి సార్ ప్లీజ్ సార్, ఇలా బయటకు కూర్చోవాలి మిమ్మల్ని. ఏమనుకుంటున్నారు చెప్పండి సార్. అదే చెప్పండి సార్, అడిగిన క్వశ్చన్ చెప్పండి. కూర్చోవాలా ఎట్లా అనుకుంటున్నారు చెప్పండి. అంటే మీరేం ఫీల్ అవుతారు? 6 నెలలు అయితే మీరు ఏ విధంగా రికవరీ చేయాలని ఫీల్ అవుతారు చెప్పండి మీరు. నేను 1 year నుంచి చేస్తున్నాను సార్, 1.5 year నుంచి చేస్తున్నా సార్. నేను ఏమంటున్నా సార్, ఇప్పుడు కస్టమర్ కట్టకపోతే మీరు ఏ రకంగా రికవర్ చేయాలనుకుంటారు మీరు చెప్పండి ఒకసారి నాకు. నేను ఎవరికి ఫస్ట్ డైరెక్ట్ కస్టమర్కే చేస్తాను సార్, కస్టమర్ రెస్పాన్స్. నాకు ఈ నంబర్కి నుంచి ఇంకో నేను నంబర్ 1 person కాల్స్ వెళ్ళినాయి, అబ్బిజు లాంగ్వేజ్ లో మాట్లాడాడు, క్లియర్ కట్ గా ఇదే నంబర్ ఉన్నది. ఓకేనా? నువ్వు ఫస్ట్ రెస్పాండ్ అవుతే వేరే వారి దాకా ఎందుకు వెళ్తుంది? మీరు కస్టమర్ రెస్పాండ్ అయితే వేరే వారి దాకా ఎందుకు వెళ్తుంది? అవును సార్, నేను నంబర్ టైం టు టైం అనేది. అవును, ఇప్పుడు నువ్వు పేమెంట్ కట్టలేని సిచ్యువేషన్ ఉన్నావు, నువ్వు ఫోన్ చేసినప్పుడు లిఫ్ట్ చేసి రిక్వెస్ట్ చేసుకోవాలి సార్, ఇప్పుడు ఏమంటే అవ్వదు సార్, నాకు టైం కావాలి సార్ అని రిక్వెస్ట్ చేసుకోవాలి. పెట్టాను, మీరు టైం ఇవ్వగా నంబర్ ఆఫ్ కాల్ చేస్తారు. ఓకేనా? దాని తర్వాత మెయిల్స్ అనేవి మాకెందుకు ఇస్తాయి సార్? ఇది సార్ మెయిల్స్ అనేవి మాకు రావు సార్, అది త్రూ సర్వర్కి వెళ్ళిపోతే వాళ్ళు చూసుకుంటారు. మాకంటే మెయిల్స్ వచ్చినా రాకపోయినా మాకు డేటా వస్తుంది, మేము కాల్ చేస్తాము, మాకు రెస్పాండ్ అవ్వాలి, అది తెలుస్తుంది. ఇప్పుడు మీరు ఏజెన్సీ పర్సనా ఆన్-రోల్ పర్సనా చెప్పండి. ఏజెన్సీ సార్, ఏజెన్సీ పర్సన్ క్లియర్గా చూస్తున్నాను, ఏజెన్సీ నుంచి పర్సన్ చెప్పాడు, బ్యాంకర్ అని చెప్పాడు, రసూల్పూర్ అని చెప్పాడు సార్. రసూల్పుర బ్రాంచే మా ఏజెన్సీ సార్, మా ఏజెన్సీ రసూల్పుర బ్రాంచ్ కింద వర్క్ చేస్తారు సార్. నాకు అర్థమైంది సార్, మీకు అథరైజ్ చేసింది ఓకేనా, బట్ నేను చెప్పాను నాకు రైట్స్ మాట్లాడే రైట్స్ అసలు లేవు సార్, మీకు ఎటువంటి రైట్స్ లేవు. మీరు అనుకున్న మీరు అనుకోండి రైట్స్ లేవు, ఎందుకంటే మీరు ఒకటి కస్టమర్ కి బేసిక్ రైట్ ఉంటుంది సార్. ఓకేనా? అతని కేసు ఏజెన్సీ బేసిక్ రైట్ ఉన్నప్పుడు నువ్వు టైం టు టైం పేమెంట్ మీకు రైట్ లేదు. టైం టు టైం పేమెంట్ అయితే రైట్స్ గురించి మాట్లాడే హక్కు ఉంటుంది. నువ్వు పేమెంట్ చేయకుండా 6 months నుంచి వానికి కొన్ని రైట్స్ ఉంటాయి. ఎందుకు రైట్స్ చేసినాక ఎలా ఉంటాయి? నువ్వు తప్పు చేసినప్పుడు నీ దగ్గర రైట్స్ ఎందుకు ఉంటాయి? నువ్వు తప్పు చేయకుండా టైం టు టైం పేమెంట్ కట్టు, లేకుంటే నువ్వు కాల్ చేసినప్పుడు రెస్పాండ్ అవ్వు, రెస్పాండ్ అయ్యి ఇది సార్ సిచ్యువేషన్ చెప్పి మాట్లాడు, అప్పుడు రైట్స్ గురించి మాట్లాడు. నువ్వు కాల్ బ్యాంక్ మెయిల్ పెట్టలేను అనుకుంటున్నారా? నేను ఎన్ని నంబర్ ఆఫ్ మెయిల్స్ డ్రాప్ చేసినా మీకు చెక్ చేశారా?
మాకెందుకు వస్తాయి సార్, అది బ్యాంక్ వెళ్తే మాకెందుకు వస్తాయి? ఏజెన్సీ నేను క్లియర్గా చెప్పాను కదా నీకు అవును సార్, ఇందాకనే. మీ ఏజెన్సీ ఎందుకు పెడతా? ఏంటి? థర్డ్ పార్టీ నేను మీకు మీ మీద మరి అలాంటప్పుడు అవును, మీరు మెయిల్ పెట్టినప్పుడు మీకు కస్టమర్ బ్యాంక్ వాడే మాకు ఏజెన్సీ వాడికి ఇవ్వకూడదు కదా మీ డేటా. మాకు అది మీ ఏజెన్సీ, అది మీ ఏజెన్సీ బ్యాంకులో ఉంటుంది, మీరు చూసుకోండి. అది ఇప్పుడు కస్టమర్కి మీరు అది మా fault కాదు, బ్యాంక్ అడుగుంది. మీరు మెయిల్ చేసినప్పుడు మీకు రిక్వెస్ట్ అని చేశారా? ఇప్పుడు నేను ఏమంటున్నానంటే వినండి సార్. ఓకే, పాయింట్ ఏంటంటే ఈ నంబర్కి ఇంకో పర్సన్కి థర్డ్ పర్సన్ నేను రిఫరెన్స్ నంబర్ ఇవ్వడానికి పర్సన్ కూడా కాల్స్ వెళ్ళి అబ్యూజివ్ లాంగ్వేజ్లో మాట్లాడినట్టు క్లియర్ కట్టిన కాల్ రికార్డింగ్. ఓకేనా? మీరు ఏదైతే ప్రాక్టీస్ చేస్తున్నారో ఈ ప్రాక్టీస్ చేసి రికవర్ చేయాలని ట్రై చేస్తున్నారో అది రాంగ్ మెథడాలజీ అని చెప్తున్నా. మీరు వర్కింగ్ పాలసీ మార్చుకోండి. ఓకే ఓకేనా? నెక్స్ట్ మంత్ సెటిల్మెంట్ చేస్తా, ఈ మంత్ అమౌంట్ లేదు. నేను అలా ట్విట్టర్లో ఇప్పుడు కంప్లైంట్ రైజ్ చేస్తా, ఈ కాల్ రికార్డింగ్ అటాచ్ చేసి అన్ని కంప్లైంట్ రైజ్ చేస్తా. చూద్దాం వాళ్ళు ఏం యాక్షన్ తీసుకుంటారో, రెస్పాన్స్ ఎలా వస్తుందో దాన్ని బట్టి మనం ప్లాన్ చేద్దాం ఫర్దర్గా. ఇక్కడ పర్సన్ ఏం చెప్తున్నాడంటే, సో మీ లోన్ డిఫాల్ట్ అయింది కదా, మీకు మాట్లాడే రైట్ లేదు, ఆర్బీఐ గైడ్లైన్స్ గురించి మీరు మాట్లాడొద్దు అంటున్నారు. ఈవెన్ మీ లోన్ డిఫాల్ట్ అయినా సో మీకు కొన్ని రైట్స్ ఉంటాయండి. సో బేసిక్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీ కేసు ఒక ఏజెన్సీకి అలొకేట్ చేస్తే బ్యాంకు ఆ యొక్క ఏజెన్సీ డీటెయిల్స్ మీకు బ్యాంక్ ప్రొవైడ్ చేస్తుంది. బ్యాంక్ ప్రొవైడ్ చేయకపోతే మీరు బ్యాంక్ మెయిల్ డ్రాప్ చేయొచ్చు. ఏజెన్సీ నుంచి నాకు కాల్స్ వస్తున్నాయి, బట్ ఏజెన్సీ నేమ్ అడిగితే వాళ్ళు చెప్పట్లేదు. సో ప్లీజ్ ప్రొవైడ్ ఏజెన్సీ నేమ్ అంటే బ్యాంక్ మీకు ప్రొవైడ్ చేస్తుంది. ఐదర్ ఏజెన్సీ ఆర్ బ్యాంక్ నుంచి కాల్ వచ్చినప్పుడు సో మీకు వాళ్ళ పేరు తెలుసుకునే రైట్ ఉంటుంది. బట్ మోస్ట్ ఆఫ్ ద టైం వీళ్ళు ఏం చెప్తారంటే, మా పేరు చెప్పి లోన్ తీసుకున్నావా, నా పేరుతో సంబంధం ఏంది, పేరు చెప్తే లోన్ కడతావా, సో ఇలాంటి ఉల్టా సీదా ఆన్సర్లు చెప్తుంటారు వీళ్ళు. సో మనీ ఉంటే పే చేయండి, సో పే చేయడానికి ట్రై చేయండి, కావాల్సి మాత్రం లోన్ డిఫాల్ట్ చేయకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.